సారమును తెలియజేస్తుంది Very మనకి. clearly we have got word of God concerning which. మరి దాని గురించినటువంటి వాక్యం ఎంతో తేటగా రాయబడింది. So many places he said who is a disciple. మరి ఎన్నో పలు చోట్ల రాయబడింది శిష్యుడు అనగా ఎవరు. Luke's Gospel లూకా సువార్త chapter 14 14వ అధ్యాయము verse 26. 26వ వచనం. Luke's Gospel 14:26. లూకా సువార్త 14వ అధ్యాయం If any 26వ man come to me and hate not his father and mother and wife and children and brethren and sisters, yea, and his own life also, he cannot be my disciple. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. The word hate does not mean that we should hate them. ద్వేషము అనేటువంటి పదము అది వారిని ద్వేషించమని అర్థం కాదు. This verse we should see in the light of Matthew's Gospel 10:37. ఈ వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం ఆ వాక్య వెలుగులో చూడాలి. Let us turn to father or mother more than me, he is not worthy of me, and he that loveth son or daughter more than me, he is not worthy of me. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. So who is the disciple? కాబట్టి శిష్యురానగా ఎవరు? Who gives first place to the Lord? ఎవరైతే ప్రభువుకు ప్రథమ స్థానం ఇస్తారో. Are you Christian? నీవు క్రైస్తవుడువా?